మనం 5 సార్లు ఓంకారనాదం చేద్దాం. పరమాత్మకు పరమాత్మ స్వరూపులైన మీ అందరికీ ఆనంద సౌందర్యం. మనం విష్ణు సహస్రనామాలు చదువుకుంటున్నాం. విష్ణు సహస్రనామాల్లో ఇప్పటి వరకు మనం 98 నామాల వరకు మనకు చదువుకున్నాము. 98వ నామం సిద్ధ సిద్ధి అనేటువంటి నామాన్ని చదువుకున్నాము. అంతవరకు మనం చదువుకున్నాం కిందటి క్లాస్లో. కానీ ఇంకొకసారి ఆ సిద్ధి అనే దాన్ని అంటే ఇంకొకసారి 4 వాక్యాలు 4 మాటలు చెప్పుకొని అప్పుడు తర్వాత మనం అనుకోలేదు. సిద్ధి అంటే మనం ఏదైనా పని చేసేటప్పుడు దాని యొక్క ఫలితాన్ని అనుభవించటమే దాన్ని సిద్ధి అని చెప్పొచ్చు అన్నమాట. సామాన్య భాషలో చెప్పాలంటే మనం ఎప్పుడు కూడా మనం ఒక పని చేసేటప్పుడు ఒక పనికి ఒక ఫలితం ఆశిస్తాం మనం. ఇదిగో నేను ఈ పని చేస్తున్నాను కాబట్టి నాకు ఈ రిజల్ట్ వస్తే బాగుంటుంది అంటాం. ఆ రిజల్ట్ వస్తే దాన్నే సిద్ధి అంటారు అనమాట. అది ఏ విషయంలో అయినా కావచ్చు. కాకపోతే మనం సందర్భానుసారంగా ఆ పదాన్ని ఉపయోగించడం అనేటువంటిది తేడా కనిపిస్తుంది కదా. ముఖ్యంగా ఈ సిద్ధి అనేటువంటి దానిని మనకి ఆధ్యాత్మిక పరిభాషలో మనకి ఎక్కువగా కనిపిస్తుంది అన్నమాట. ఈ సిద్ధి అనేటువంటిది ఆధ్యాత్మిక పరిభాషలో ఎక్కువ కనిపిస్తుంది. సిద్ధి అంటే ఎవరైతే ఆ పనిని చేస్తున్నారో ఆ పని యొక్క ఫలాన్ని అందుకునేటువంటి వాడు ఆ స్వరూపాన్ని మనం సిద్ధి అని చెప్పి మనం చెప్పొచ్చు అనమాట. మనకి ఈ ప్రపంచంలో అనేక రకాలైనటువంటి సిద్ధులు ఉన్నాయి. అంటే ఏ కార్యం యొక్క పని చేసామంటే దానికి రిజల్ట్ మనకి వెంటనే కనిపించాలి. ఈ పని చేసామంటే ఈ రిజల్ట్ రావాలి. ఈ పని చేసామంటే ఈ రిజల్ట్ రావాలి అనేటువంటిది మనం చెప్పుకుంటాం అనమాట. దాన్ని అనేక రకాలైనటువంటి సిద్ధులు. ముఖ్యంగా ఒక్కొక్కదానికి ఒక్కొక్క రకమైనటువంటి గొప్పతనం ఉంటుందన్నమాట. ఒక్కొక్క దానికి ఒక్కొక్క గొప్పతనం ఉంటుంది. ఆ గొప్పతనం ఏంటి అనేటువంటిది మనం మనం చేసేటువంటి పనిని బట్టి కానీ, లేకపోతే మనం చేసేటువంటి వచ్చేటువంటి ఫలం మీద కానీ ఆధారపడి ఉంటుందన్నమాట. ఇవన్నీ కూడా మనకి ఈశ్వర ప్రసాదితాలు. అంటే ఇవన్నీ కూడా నారాయణుడు అనే విష్ణుమూర్తి యొక్క నారాయణుడి యొక్క విభూతులు అంటే అనుగ్రహాలు. ఇప్పుడు సిద్ధులు అనేటువంటి సాధారణంగా మనం ఎక్కడ ఉపయోగిస్తామంటే ఈ ముఖ్యంగా ఆధ్యాత్మిక విషయంలో అష్టసిద్ధులు అనేటువంటివి కొన్ని ఉంటాయన్నమాట. దాంట్లో ఏంటాయంటే అణిమ గరిమాది సిద్ధులు అన్నీ ఉంటాయి. మనం మన స్తోత్రం కనుక చదువుకున్నట్టయితే దాంట్లో అణిమ గరిమ సిద్ధి అనేటువంటి దేవతలు ఉన్నారు అని చెప్పి చదువుతుంది. ఆ దేవతలు వాడు మనకి ఇచ్చేటువంటి ఫలితం ఏదైతే ఉన్నదో దాని యొక్క ఫలితాన్ని మనం అనుభవించేది ఇచ్చేటువంటి ఆయన ఈశ్వరుడు, ఆయనే నారాయణుడు అని చెప్తున్నారు మనకి. ఈ ఈ అణిమాది సిద్ధులు, అణిమ, గరిమ ఇవన్నీ కూడా వాటి యొక్క అవి ఏంటి అనేటువంటివి మనం తర్వాత తర్వాత చదువుకుందాం.
అంటే సందర్భానుసారంగా నేను చెప్తున్నాను. ఇక్కడ ఓన్లీ ఈ సిద్ధి అనేటువంటి దానికి డెఫినేషన్ మాత్రమే నేను చెప్తున్నాను ఇప్పుడు. కనుక ఈ అష్టసిద్ధులు ఏవైతే ఉన్నాయో అవి కలిగి ఉన్నటువంటి వాడు ఎవరైతే ఉన్నారో ఆయనే ఏ కోరికలో ఏదైనా కానీ ఫలాన్ని ఇచ్చేటువంటి వాడు కానీ, ఫల స్వరూపుడుగా ఉన్నటువంటి వాడు కానీ, లేకపోతే సాధించేవాడు కానీ, సాధింపదగిన వాడుగా అయితే ఎవరైతే ఉన్నారో, ఏ పరమాత్మ స్వరూపం అయితే ఉన్నదో దాన్నే మనం సిద్ధి అంటే చెప్తాం అన్నమాట. అంటే ఈ సిద్ధి అనేటువంటి భావాన్ని ఇంకో రకంగా కూడా చెప్తారనమాట. ఎట్లాగంటే తాను సిద్ధి పొంది సిద్ధి అన్నిట్లోనూ ఏ కార్యాన్నైనా గాని సిద్ధి కలిగినటువంటి వాడు పరమాత్మ కనుక, ఆ సిద్ధి అయినటువంటి పరమాత్మ సిద్ధులను సాధించటానికి అంటే పనులకు సాగించటానికి భక్తులకు సాగించుతున్నటువంటి భక్తుల యొక్క విజ్ఞానం తొలగించడానికి, దాని యొక్క ఫలాన్ని అనుభవించడానికి కారణభూతుడవుతాడో ఆయనే మనం సిద్ధి అని చెప్పవచ్చు అని చెప్పి మనకి అనుకోవచ్చు అనమాట. కాకుండా అంతేకాకుండా మనం దేన్ని చేరితే మనం దేన్ని పొందితే మనకి మళ్ళీ అది అక్కర్లేదు దాన్నే పరమగమ్యము అంటారనమాట. అలాంటిది ఏంటి అంటే మోక్షం, కైవల్య స్వరూపం. దాన్ని అంటే లాస్ట్ అనమాట అది. ఇక దాన్ని మళ్ళీ పొందాలి అనేటువంటిది అనిపించదు. ఇప్పుడు సపోజ్ ఉదాహరణగా చెప్పాలంటే ఇవాళ నాకు ఐస్ క్రీమ్ తినాలనిపించింది ఈ క్షణాన. కనుక ఐస్ క్రీమ్ తింటాను ఈరోజు. మళ్ళీ దాన్ని తినకూడదని ఏం లేదు కదా భవిష్యత్తులోను. కనుక అలా కాకుండా ఒకసారి కనుక దాన్ని అనుభవిస్తే ఏదైతే ఉందో మళ్ళీ తిరిగి దాన్ని అనుభవించడానికి వీలు లేకుండా ఉండటం అనేటువంటిది కాదు. దాన్ని పొందాలి అని అనిపించదో అదే పరమపద ప్రాప్తి అనమాట. అంటే కైవల్య ప్రాప్తి అనమాట. అంటే పరమాత్మ దర్శనం అనమాట. దాన్ని అదే మనకి ఉన్నటువంటి చిట్ట చివరి చర్మస్థితి. అంటే చిట్ట చివరి కోరిక ఏదైతే ఉందో ఆ కోరిక ఏంటంటే దాన్నే మనం కైవల్య ప్రాప్తి అని మనం అంటాం. దాన్ని సిద్ధి అంటాం, చర్మసిద్ధి అంటాం. దాన్ని ఇచ్చేటువంటి వాడు ఎవరయ్యా అంటే విష్ణుమూర్తి. కనుక ఆయన్ని సిద్ధి అని మనకి చెప్పచ్చు అనమాట. మనకి ఉపనిషత్తులు 108 ఉన్నాయని చెప్పాం కదా. దాంట్లో కఠోపనిషత్తు ఏం చెప్తుందంటే దేన్ని కోరి దేన్ని ఆశించి యోగులు బ్రహ్మ విద్యను పొందుతారో అట్టిదాన్నే బ్రహ్మము అని అంటారు. అట్టి బ్రహ్మాన్ని దర్శించాలి అనుకునేటువంటి యోగులు ఎవరైతే ఉన్నారో ఆ యోగులకు పరమగమ్యం ఏంటి అంటే మోక్ష ప్రాప్తి లేదా పరమాత్మ దర్శనం. ఆ మోక్ష దర్శనం కూడా ఏంటి అంటే నారాయణ స్వరూపంగానే ఉంటుంది. దాన్ని కలిగినటువంటి వాడు ఎవరయ్యా అంటే నారాయణుడు. దేన్ని అయితే కలిగి ఉన్నాడో అదే సిద్ధి అని చెప్పి చెప్తారు. అంటే ఇంకో రకంగా చెప్పాలంటే మోక్షాన్ని ఇచ్చేవాడు ఆయనే, సచ్చిదానంద స్వరూపుడు ఆయనే. అంటే సచ్చిదానంద తత్వం అనమాట. సత్ చిత్ ఆనందము. సచ్చిదానందము అంటే సత్ చిత్ వేళల ఆనంద స్వరూపుడైనటువంటి వాడు ఎవరయ్యా అంటే ఆ పరమాత్ముడే. ఆయనే నారాయణుడు. ఆయనే సిద్ధి కలిగినటువంటి వాడు. ఆయనే తాను సిద్ధిని పొంది భక్తులకు మోక్షప్రదాన్ని ఇచ్చేటువంటి వారు ఎవరైతే ఉన్నారో అంటే ఇక్కడ పరమాత్మ దృష్టిలో మోక్షం అంటే ఏంటి అనమాట, శాశ్వతుడు అని అర్థం అనమాట. ఇక్కడ భక్తుడికి ఇచ్చేటువంటిది మోక్షం. ఆ మోక్షం ఏంటంటే తనలో ఏ భక్తుడైతే తనను ఆశించి ఏ భక్తుడైతే తనను పరమనిష్టతోటి తనని ఆర్చిస్తారో వాళ్ళకి మోక్ష ప్రాప్తిని కలిగించేటువంటి వాడు ఎవరైతే ఉన్నారో అతన్ని మన అట్టి బ్రహ్మాన్ని ఎవరైతే ఆ బ్రహ్మమును మనం సిద్ధి అని అంటాం అన్నమాట. మనం చేసేటువంటి పనులకి, మనం చేసేటువంటి కార్యాలకి, మనం చేసేటువంటి సాధనలు అయితే ఏవైతే ఉన్నాయో మనం దాని యొక్క ఫలితాలకి అన్నిటికీ మూల కారణమైనటువంటి వాడు ఆ పరమాత్మ స్వరూపుడైనటువంటి నారాయణమూర్తి. కనుక ఆయన్ని సిద్ధి అని నామంతో మనం వెళ్ళవచ్చునని చెప్తున్నారు. ఇది సిద్ధి గురించి క్లుప్తంగా చెప్పుకున్నాం మనం. అంటే ఇది లాస్ట్ క్లాస్ చెప్పుకున్నాము, మళ్ళీ ఒకసారి రిపిటేషన్ అనమాట. ఇక నెక్స్ట్ 99వ నామం సర్వాది. సర్వము
దీంట్లో 2 పదాలున్నాయి. సర్వము, ఆది. సర్వము అంటే అన్నీ అన్నమాట. ఏవన్నీ మనకు కంటికి కనిపించేవన్నీ. కంటికి కనిపించినటువంటివే కాదు, కంటికి కనిపించనివి కూడా ఎన్నో ఉంటాయి మనకి. వాటన్నిటికి. అంటే కంటికి కనిపించేవి కానీ, కంటికి కనిపించినటువంటివి గానీ, ఏవైతే ఉన్నాయో వాటన్నిటికి కూడా కారణభూతుడైనటువంటి వారు ఎవరయ్యా అంటే శ్రీమన్నారాయణుడే. ఆయన్నే మనం సర్వాది అని మనం పిలవచ్చునని చెప్తారనమాట. ఇంకో రకంగా చెప్పాలి అంటే సర్వానికి అంటే సర్వము అంటే సకల జీవరాశులు ఈ సర్వ ప్రపంచాలు, అండపిండ బ్రహ్మాండాలు ఇవన్నీ కూడా సృష్టి చేస్తేనే పరమాత్మలు సృష్టి చేస్తేనే వచ్చాయి. కనుక ఇవన్నీ కూడా అంతకు ముందున్నాయా అంటే లేవు. వీటన్నిటికి కూడా ముందున్నటువంటిది ఏంటంటే నిరాకారుడైనటువంటి పరమాత్మ స్వరూపుడు. ఆయనే ఈ సృష్టికి మూలాధారుడు. ఆయనే సర్వకోటికి ప్రాణం వంటివాడు. ఈ సర్వకోటికి పతి అంటే ఇక్కడ రాజు ఎవరయ్యా అంటే ఆయనే. అట్లంటే అన్నిటికీ మొదలు ఆది కారణభూతుడు ఎవరయ్యా అంటే పరమాత్మ స్వరూపం. అట్టి పరమాత్మ స్వరూపాన్ని సర్వాది అనే నామంతోటి మనం పిలవచ్చునని చెప్పి చెప్తున్నాం. అంటే సాధన చేత మనం అంటే ఒక పరమాత్మను మనం దర్శించాలి అంటే దానికి సాధన ముఖ్యం అని చెప్పి మనం ఎన్నోసార్లు మనం చెప్పుకున్నాం. అంటే అన్నిటినీ ముందుగా మనం గ్రహించాలి. అంటే దాన్ని మనం సాధన చేయాలి. ఆ సాధన చేస్తే ఆ సాధన వలన ఏమవుతుందంటే మనకి సృష్టికి ఆదిపురుషుడైనటువంటి పరమాత్మను దర్శించాలి. కనుక ఆయన్ని సర్వాది అని అనవచ్చునని చెప్తామనమాట. ఇంకో రకంగా ఇంకొక డెఫినేషన్‌గా మనం ఎట్లా చెప్పొచ్చంటే, మనం ఎన్నో పూజలు చేస్తూ ఉంటాం. యజ్ఞాలు చేస్తూ ఉంటాం. తపస్సులు చేస్తూ ఉంటాం. ఇవన్నీ కూడా మనం ఏదో ఒక ఫలాన్ని ఆశించేటువంటి చేస్తూనే ఉంటాం. ఏదో ఒక ఫలం లోక కళ్యాణం కోసం ఈ యాగం చేయండి, లేకపోతే అవిఘ్నాలు తొలగటానికి యజ్ఞం చేయండి, గణపతి యాగం చేయండి, లక్ష్మీ గణపతి పూజ చేయండి, లక్ష్మీ గణపతి హోమం చేయండి. ఇలా అనేక మంది పెద్దలు అనేక రకాలైనటువంటి సూక్ష్మమైనటువంటి మార్గాలు మనకు ఉపదేశిస్తారు. ఇదిగో ఈ నామం జపించండి మీకు ఈ ఫలసిద్ధి వస్తుందని చెప్తాం. దాన్ని మనం సిద్ధి అనొచ్చనమాట. ఇలాంటి సిద్ధిని మనం పొందటానికి మనకి యజ్ఞాలు, తపస్సులు అనేటువంటివి కూడా మనకు ఉపకరిస్తాయన్నమాట. వీటన్నిటికీ కారణభూతుడు ఎవరయ్యా అంటే పరమేశ్వరుడైనటువంటి నారాయణ స్వరూపుడైనటువంటి శ్రీ మహావిష్ణువే. ఈ యజ్ఞాలకి, ఈ తపస్సులకి మనం చేసేటువంటి ఈ కార్యాలన్నిటికి కూడా ఆది మూల కారణం ఆదిశక్తి గాని, ఆదిశక్తుడు గాని, ఆది మూల కారణభూతుడైనటువంటి వారు ఎవరయ్యా అంటే శ్రీమన్నారాయణుడే. అంటే దానికి భోక్త అంటే ఈ యజ్ఞాలు, యాగాలు, తపస్సులు వీటన్నిటిలో ఉపయోగించేటువంటి పదం వీటన్నిటికీ కారణభూతుడైనటువంటి వాడిని అంటే యజ్ఞ నిర్వహణ చేసేటువంటి దాన్ని ఆయన్ని మనం యజ్ఞ పరిభాషలో భోక్త అని మనం అంటాం అనమాట. ఈ భోక్త అనేటువంటి ఆయనే మనకి ఆ సర్వీస్‌లోనే అవుతున్నాడు. అంటే ఆ విష్ణుమూర్తి శ్రీమన్నారాయణుడు. అంటే మనం చేసేటువంటి పూజలు, చేసేటువంటి ఈ యజ్ఞయాగాదుల వల్ల చేసేటువంటి పూజల వల్ల గాని, అంటే హోమాల వల్ల గాని, వాటిలో జరిగేటువంటి క్రియా విశేషాలకి ఆయనే భక్తి అవుతున్నాడు కనుక, ఆయనే మనకు రిజల్ట్ ఇస్తున్నాడు కనుక, ఆయన మనకి సిద్ధినిస్తున్నాడు అని. అంటే ఒక ఫలాన్ని మనకిస్తున్నాడు. ఆ ఫలాన్ని యజ్ఞ ఫలం మనకిస్తున్నాడు. ఆ యజ్ఞ ఫలం ఇస్తున్నాడు గనక ఆయన సిద్ధి అని చెప్పి మనం చెప్పొచ్చు. మనం ఏ కార్యాన్నయితే ఏ కర్త అయితే ఇదంతా చేస్తున్నాడో ఆయన్ని మనం సర్వాది వీటన్నిటికీ మూల కారణ శక్తుడైనటువంటి ఆయనే శ్రీమన్నారాయణ కనుక ఆయన్ని మనం సర్వాది అనే నామంతోటి మనం పిలవచ్చునని చెప్పి చెప్తున్నాను. ఇంకొక విధంగా చెప్పాలి అంటే సర్వాది. సర్వాది అంటే స్తంభింపజేయటం అన్నమాట. అన్నిటిని స్తంభింపజేసేటువంటి వాడు. అన్నిటిని స్తంభింపజేసేటువంటి వాడు అంటే లోకాల్ని స్తంభింపజేసేటువంటి వాడు అంటే తనలో లయం చేసుకున్నటువంటి వాడు అని అర్థం. అంటే ప్రళయకాలమందు అన్నిటినీ తన యందే అంటే ఆ ప్రళయ కాలంలో నుంచి తప్పించడానికి దాన్ని కొద్దిగా సేపు స్తంభింపజేసి
లోకంలో ఉండేటువంటి జీవరాశులు ఉండేటువంటి అన్నింటినీ కూడా తనలో లయం చేసుకునేటువంటి వాడు అని ఒక రకంగా మనం చెప్పవచ్చు. ఇంకొక రకంగా చెప్పుకోవాలంటే ఈ స్తంభనము అంటే దృఢత్వం అనేటువంటి అర్థం కూడా ఇంకోటి ఉందన్నమాట. అంటే ఏదైనా పని చేయాలి అంటే మనకి ఒక స్టబర్నెస్ కావాలన్నమాట. అంటే దాన్నే దృఢత్వం అంటాం. అంటే ఒక కార్య దీక్ష కావాలి. ఆ దీక్ష మనకి ఇచ్చేటువంటి వాడు ఎవరయ్యా అంటే శ్రీమన్నారాయణుడు. కనుక ఇక్కడ స్తంభనము అంటే దృఢత్వము. ఆ దృఢత్వాన్ని ఇచ్చేటువంటి వాడు ఎవరయ్యా అంటే శ్రీమన్నారాయణుడు. అంటే ఈ విశ్వం అంతా కూడా మనకి ఇచ్చినటువంటి వాడు పరమాత్ముడు అని చెప్పుకున్నాం మనం. కనుక అవన్నీ ఇస్తున్నాడు కనుక ఆయన ఎంత శక్తివంతుడు, ఆయన ఎంత దృఢవంతుడు అనేటువంటిది కూడా మనకు వస్తూ ఉంటుంది. ఈ విశ్వాన్నంతటిని ఇవ్వటానికి ఆయన కలిగినటువంటి దృఢత్వం కలిగినటువంటి వాడు కనుక ముందుగా ఆయనకి దృఢత్వం ఉండాలి. కనుక ఆ దృఢత్వాన్ని ఇచ్చేటువంటి ఆయన పరమాత్ముడు కనుక ఆయన్ని సర్వాది అనేటువంటి నామంతో మనం చెప్పవచ్చు అని చెప్తారు. అంతేకాకుండా మనకి అంతరిక్షంలో నక్షత్రాలు, గ్రహాలు అవన్నీ ఉంటాయి. మనం భూమి మీద నివసిస్తున్నాం. అంటే పంచభూతాలు విశ్వంలో ఉన్నాయి. ఆ పంచభూతాలే మనలో కూడా పంచభూతాకృతమైనటువంటిదే ఈ మానవ శరీరం కూడా. ముందర అంతరిక్షానికి వద్దాం. అంతరిక్షంలో సూర్యాది గ్రహాలన్నీ కూడా సంచారం చేస్తుంటాయని చెప్పి తిరుగుతుంటాయని చెప్పుకున్నాం. అట్లాగే నక్షత్రాలు, అనేకమైనటువంటి నక్షత్రాలు, అనేకమైనటువంటి అంతరిక్ష లోకాలు కూడా ఉన్నాయని చెప్పి చెప్తారనమాట. ఆ లోకాలన్నింటినీ కూడా ఈ అంతరిక్ష లోకాలు, ఈ నక్షత్రాలు, గ్రహమండలాలు అవన్నీ కూడా ఒక గోడలాగా అవి మనకి కనిపిస్తూ ఉంటాయి ఆకాశంలో. మనం ఒక బంతి గోళాకారంలో ఉన్నట్టు ఒక బంతిని కానీ ఒక వస్తువుని కానీ తీసుకొని ఇట్లా పట్టుకొని వదిలేసామనుకో, అదేమైపోతే కింద పడిపోతుంది. కానీ ఇప్పుడు ఈ గ్రహాలు కానీ తర్వాత అంతరిక్షంలో ఉండేటువంటి గ్రహాలు కానీ ఈ నక్షత్రాలు కానీ ఇవన్నీ కూడా అంతరిక్షంలో వేలాడుతూ ఉన్నట్టు ఉంటాయి. అంతేగాని అవి కింద పడట్లేదు. కనుక దానికి అంటే మనకేంటనమాట, దానికి ఒక బెలూన్ ఉంది. సపోజ్ ఒక బెలూన్ తీసుకుందాం. ఉదాహరణకి ఒక బెలూన్ తీసుకుందాం. ఆ బెలూన్‌ని మనం చేత్తో పట్టుకొని వదిలేసామనుకో, అది మనకి ఎటో ఒకటి ఎళ్ళిపోతుందనమాట. అది కదిలితే వెళ్ళిపోతుంది. అక్కడి నుంచి స్థానచలనం అనేటువంటిది కలుగుతుంది. స్థానచలనం అంటే ఒక చోట నుంచి ఒక చోటకి మూవ్ అయిపోతూ ఉంటుందనమాట. అట్లా కాకుండా మనం ఒక చోట పెట్టి దాన్ని కట్టేసామనుకో, కట్టేసినప్పుడు ఏమవుతుంది అంటే కట్టేసినప్పుడు అవి దాంట్లో ఉండేటువంటి ఆ అది గ్రహశక్తి వల్ల అవి ఏమవుతాయన్నమాట, అవి స్థాన స్థానచలనం చెందుతాయి. స్థానచలనంగా మూవ్ అవుతూ ఉంటాయి. అలాగే మనం దాన్ని ఒక చోట కట్టేసామనుకో, అది స్థిరంగా ఉండిపోతుంది. అట్లాగే ఇక్కడ ఈ గ్రహాలన్నీ కూడా పైన గోళాలాగా వేలాడుతున్నాయి. అంటే ఆ వేలాటానికి కూడా ఒక ఆధారభూతమైనటువంటి శక్తి అనేటువంటిది ఒకటి ఉండాలన్నమాట. లేకపోతే అవి అలా గ్రహం నిరా అంటే ఆలంబన లేకుండా, అంటే ఎక్కడ దానికి ఆలంబన లేకుండా అవి అలా స్థిరంగా ఉండలేవు. అంటే స్థిరంగా ఉండటమే కాదు, అవి ఒక నిర్ణీతమైనటువంటి కక్షలో తిరుగుతూ ఉంటాయన్నమాట గ్రహాలు. ఆ దీర్ఘవృత్తాకార కక్షలో తిరుగుతూ ఉంటాయని చెప్పి సూర్యుడి చుట్టూ భూమి, మరి సూర్యుని చుట్టూ తదితర గ్రహాలన్నీ కూడా తిరుగుతూ ఉంటాయని చెప్పి మనం చెప్పుకున్నాం. సూర్యుడి చుట్టూ భూమి దీర్ఘవృత్తాకార కక్షలోను, ఈ విధంగా మిగతా గ్రహాలు కూడా కక్షలో తిరుగుతూ ఉంటాయని చెప్పుకున్నాం. ఎప్పుడైతే ఆ కక్షని ఒక ఆధారమైనటువంటి శక్తి లాగి ఉంచకపోతే అవన్నీ కూడా వాటి యొక్క ఉనికిని కోల్పోతాయి అన్నమాట. అట్లాగే ఒక ఆధారభూతమైనటువంటి శక్తి దాన్ని ఆకాశంలో అలా నిలువరించి ఉండకపోతే అవన్నీ కూడా ఏమైపోతాయి అన్నమాట, వాటి యొక్క ఉనికిని కోల్పోయే ప్రమాదం ఉన్నదన్నమాట. అటువంటి ఉనికిని కోల్పోకుండా వాటి యొక్క దృఢమైనటువంటి ఆధారంగా నిలబడి వాటన్నిటిని, ఆ జ్యోతిర్మండలాలన్నింటినీ కూడా, ఈ నక్షత్రాన్ని, గ్రహమండలాన్ని మనం జ్యోతిర్మండలములు అంటారనమాట. ఈ జ్యోతిర్మండలాలన్నింటినీ కూడా అంతరిక్షంలో బంతుల్లాగా వేలాడుతూ ఉండటం లాగా అంటే మనకు కనిపిస్తున్నాయి అనమాట. అంటే మనకు దృగ్గోచరమైనటువంటి ఏంటంటే అవి గోళాకారంలో బంతుల్లాగా ఒక నిర్ణీత కక్షలో ఒక నిర్ణీతమైనటువంటి వేగంతోటి అవి కదులుతూ ఉంటాయి గ్రహాలన్నీ కూడా. నక్షత్రాలన్నీ కూడా
మనకి అక్కడ తడుకు తడుకు మనం మెరుస్తూ ఉంటాయన్నమాట అక్కడ. అవన్నీ వేలాడుతూ ఉన్నట్టే అంటే మనం పార్టీ చేసుకునేటప్పుడు బెలూన్లు గానీ డెకరేట్ చేస్తుంటాం మనం. ఆ డెకరేట్ ఈ మధ్య కాలంలో అయితే మనకు కొంతమంది రేడియం స్టిక్కర్స్ వస్తున్నాయి. అవన్నీ అక్కడ అంటించినప్పుడు ఏమవుతుందనమాట, మనం ఏదో లైట్లు తీసేసినప్పుడు వాటి రేడియన్స్ వల్ల మనం ఏదో లోకంలో విహరించినట్టు ఉంటుంది. అట్లాగే మనం మనం కనుక చూసినట్టయితే ఆకాశం వైపు చూసినట్టయితే అవన్నీ కూడా మనకి ఒక బంతుల్లాగా వేలాడుతూ ఉన్నట్టు మనకు కనిపిస్తుంటాయన్నమాట. వాటన్నిటిని కూడా వాటన్నిటిని ఒక ఆధారభూతమైనటువంటి ఒక శక్తి ఒకటి దాన్ని ఆధారంగా నిలబడి అవి వాటి నిర్ణీత కక్షలో ఉన్న నిర్ణీత వేగంతోటి కదిలిట్టుగా చేస్తాయి అని చెప్పి మనకు అర్థమవుతా ఉంది. అటువంటి ఆధారభూతమైనటువంటి శక్తి ఎవరయ్యా అంటే శ్రీమన్నారాయణుడే. ఆయన కనుక ఆయన వీటన్నిటికీ మూల పురుషుడు, మూల కారణ శక్తి కనుక ఆయన్ని సర్వాది అనే నామంతోటి పిలవటం అనేటువంటిది సమంజసం అని చెప్పి చెప్తా ఉంటాడు పరమాత్మ. మనకి ఏదైతే ఫలాన్ని ఇస్తున్నాడో ఆయన్ని మనం దాన్ని కార్యఫలం అని చెప్పి మనం చెప్పుకున్నాం. ఈ కార్యఫలానికి తో పాటు మనకి అన్నికి మూల మానవుని యొక్క పురుషార్థాలన్నిటికీ కూడా మూల కారణమైన శక్తి అతడేను. పురుషార్థాలు పురుషార్థాలు అంటే ఏంటి? దీంట్లో మళ్ళీ రెండు పదాలు ఉన్నాయి ఇక్కడ. పురుషార్థం. పురుష అంటే మనిషి అనే మానవుడు అనేటువంటి అర్థం చెప్పుకోవచ్చు. అర్థము అంటే ప్రయోజనం, లక్ష్యం. అంటే మానవుడి యొక్క లక్ష్యం ఏమిటి అనేటువంటిది ఏంటో చెప్తాను. పురుషార్థం అంటే అర్థమవుతాం. మనం హిందూ ధర్మశాస్త్రం ప్రకారం మనం ఆలోచించినట్టయితే మానవుడి యొక్క జీవితం యొక్క లక్ష్యం ఏంటి అంటే పరమాత్మని చేరుకోవటం, పరమాత్మ దర్శనము అనేటువంటిదే ప్రథమ లక్ష్యంగా ఉంటుంది. అంతేకాకుండా మనం జన్మించిన దానికి, మనిషి పుట్టిన దానికి ఒక అర్థం, పరమార్థం అనేటువంటిది ఉండాలి. ఆ పరమార్థంతో మనం ఎలా ఉండాలి, ఎలా జీవితాన్ని సాగించాలి ఈ ప్రపంచంలోనూ అనేటువంటివి ఆశించి దాని యొక్క సత్ప్రమాణికమైనటువంటి ముఖ్య లక్షణాన్ని ఏర్పరచుకోవాలి మనం. ఆ లక్ష్యాలను ఏర్పరచుకున్నప్పుడే ఆ మనిషి తన యొక్క గమ్యాన్ని చేరుకోగలడు. మనం ఆధ్యాత్మిక ప్రపంచంలో ఆధ్యాత్మికంగా మనం ఆలోచించినట్లయితే పురుషార్థాలు అనేకం ఉన్నా కానీ దాంట్లో ముఖ్యమైనటువంటివి 4 అని చెప్తారు. ధర్మము, అర్థము, కామము, మోక్షం అనేటువంటివి చతుర్విధ పురుషార్థాలు అని చెప్పి చెప్తారనమాట. 4 పురుషార్థాలు. ఈ 4 కూడా ఒకదానితోటి ఒకటి ముడిపడి ఉంటాయన్నమాట. అంటే ధర్మం, దాంట్లో మొట్టమొదటిది ధర్మం. మనం ధర్మం అంటే అంటే ఇది ఒక టాపిక్ కాదు కనుక ఒక భాగం ఇది. దాన్ని ఒక చిన్న డెఫినేషన్‌గా చెప్తాను. ధర్మం అంటే ఏంటి అని సింపుల్‌గా చెప్పుకుందాం. సమాజంలో గాని, కుటుంబంలో గాని, ప్రపంచంలో గాని ఎక్కడైనా సరే తమ బాధ్యతను సక్రమంగా, న్యాయబద్ధంగా, సత్యంగా నిర్వర్తించటమే ధర్మం అని అనొచ్చని చెప్పి చెప్తాననమాట. అంటే దీంట్లో ఇంకొక ఇదేంటంటే ఎవరికీ హాని కలగకుండా అంటే క్లాజ్ ఉంది దీంట్లో. ఎవరికీ హాని కలగకుండా న్యాయబద్ధంగా, స్వచ్ఛంగా కుటుంబంలో గాని, సమాజంలో గాని ఒక వ్యక్తి తను బాధ్యతను తాను నిర్వర్తించడమే మనం ధర్మంగా పరిగణించవచ్చు. ఇక రెండో దానికి అర్థం. మనిషి జీవించాలి అంటే డబ్బులు అవసరం, సంపద అవసరం. ఆ సంపద ఎలా ఉండాలి అంటే మితిమీరిన సంపద అయితే మళ్ళీ అనర్థహేతువు అనమాట. అందుకని చెప్పి ధర్మ మార్గంలో అతను సంపాదించి ఒక స్వార్థపూరితంగా కాక ధర్మబద్ధంలో చేసి తనకెంత కావాలో అంత కుటుంబ పోషణకి, తన సమాజ శ్రేయస్సుకి దాన్ని ఉపయోగించే విధంగా ఉండటం. దాన్నే ధర్మం అంటాము. కామం. ఇక్కడ కామము అంటే కోరికలు అనమాట. ఇక్కడ అర్థాలన్నమాట. కోరికలు, ఆనందాలు అనేవి. ఈ కోరికల్లో అనేక రకాలున్నాయి. శారీరకమైన కోరికలని, మానసికమైన కోరికలని, కళాత్మకమైనటువంటి కోరికలు, ఇలాంటి రకరకాలైనటువంటి ఇహపరమైనటువంటి కోరికలు, పరమాత్మకు సంబంధించినటువంటి కోరికలు రకరకాలు ఉన్నాయి. వీటన్నిటిలో కూడా ఇవన్నీ కూడా మనకి ఈ కోరికలు ఎట్లా ఉండాలి అంటే ఇహానికి సంబంధించినటువంటి అంటే మనకు కనిపించేటువంటి ఇంద్రియాల వల్ల
మనకు ఇంద్రియం చేత గోచరించబడినటువంటి ఈ ప్రపంచంలో ఏదైనా వస్తువును మనం చూసినప్పుడు గానీ, ఏదైనా విషయాన్ని మనం చూసినప్పుడు గానీ, మన కోరిక కలగటం సహజం అనమాట. మనం సపోజ్ ఏదైనా షాపింగ్‌కెళ్ళాం. ఒక స్వీట్ షాప్‌కెళ్ళాం. ఆ స్వీట్ షాప్‌కి నాకిది తినాలి అని అనిపిస్తుంది. అది తినాలి అని అనిపించడం కూడా ఒక రకమైనటువంటి కోరికే అది. అంటే ఒక చిన్న ఉదాహరణగా నేను చెప్పాను. ఇలాంటివి అనేకం ఉండొచ్చు. ఆ మనిషి యొక్క అభిరుచిని బట్టి కోరికలు అనేక విధాలుగా ఉంటాయి. అలాంటి దాన్ని కామము అంటామనమాట. ఇక పరమార్థము అంటే ఏంటి? ఇంకా మోక్షం. ఇందాక నేను చెప్పాను. జీవితం మానవ జీవితం యొక్క అంతిమ లక్ష్యం ఏంటి అంటే పరమాత్మని దర్శించటం. నేను అదే మోక్షప్రదం అని చెప్పి చెప్పాను. అంటే ఈ విధంగా మనకి చతుర్విధ పురుషార్థములు అనేటువంటివి మానవుని యొక్క జీవితంలో మనకు ముఖ్యమైనటువంటివి పాత్రను పోషిస్తాయన్నమాట. ఈ ముఖ్యమైనటువంటి ఈ 4 చతుర్విధ పురుషార్థములని మనం ఎవరైతే మనకిస్తున్నారో, దానికి కారణభూతుడు ఎవరైతే ఉన్నారో, వీటన్నిటికి మూల పురుషుడు ఎవరైతే ఉన్నారో, ఆయన్ని మనం చి మన సర్వాది అని చెప్పి మనం చెప్పవచ్చని చెప్తారనమాట. అట్లాగే రామాయణం రాసినప్పుడు అక్కడ ఎప్పుడు కూడా కొన్ని గ్రంథాలు రాసినప్పుడు దాని యొక్క దాని వచ్చిన ఫలం కూడా రాస్తారనమాట. అంటే ఆ గ్రంథం యొక్క ఫలం కూడా రాస్తారు. దీన్ని పఠించినందువల్ల ఈ ఫలం వస్తుంది అని చెప్పి. దాంట్లో విష్ణు సహస్రనామాలు గాని, లలిత సహస్రనామాలు గాని, ఇంకేదైనా గాని, మరేదైనా గాని, ఇదిగో సుందరకాండ గాని, ఇలాంటివి చదివినప్పుడు, ఇదిగో దీన్ని పఠించడం వల్ల ఈ రకమైనటువంటి ఫలితం వస్తుంది అని చెప్పి చెప్తారనమాట. అంటే లేకపోతే ఈ నామాన్ని పఠించినందువల్ల, జపించినందువల్ల ఈ ఫలితం వస్తుంది అని చెప్పి చెప్తూ ఉంటారు. ఇలాంటి ఫలితాలు ఏవైతే ఉన్నాయో, అలాంటి నామాలు గాని, అలాంటి స్తోత్రాలు గాని ఏవైతే ఉన్నాయో, వాటన్నిటికి మూల కారణభూతుడు ఎవరయ్యా అంటే, పరమాత్మ స్వరూపుడైనటువంటి శ్రీమన్నారాయణుడే అని చెప్తారనమాట. కనుక వాటిని స వాటిని పఠించడం వల్ల దాని యొక్క ఫలితం మనకొస్తుంది. అంటే మనకి సిద్ధి కలుగుతుంది. ఆ సిద్ధి కలిగిన తర్వాత, ఆ సిద్ధికి మూల కారణభూతుడైనటువంటి వాడు ఎవరయ్యా అంటే ఆ శ్రీమన్నారాయణుడు. ఆయన్ని వీటన్నిటికి మూల కారణం ఆయనే కాబట్టి, ఆయన్ని సర్వాది అని పిలవటం ఎంతైనా సమంజసం అని చెప్పి మనం చెప్పుకోవచ్చనమాట. ఇక తర్వాత ఈ సర్వాదిలో ఇంకొక చిన్న విషయం మనం చెప్పుకుందాం. ఇంతవరకు మనకి లోకాలు, ఈ లోకాల్లో మనకి భూమి నుంచి మనం మధ్యలో ఉన్నాం అనుకుందాం. మనకి పైన 7 లోకాలున్నాయి. కింద 7 లోకాలున్నాయి. అధోలోకాలు, ఊర్ధ్వలోకాలు అంటాం. 7, 14 లోకాలు అని చెప్పాం. మనకు కనిపించేటువంటి ఈ లోకాల్లో అనేక రకాలైనటువంటి పర్వతాలు, నదులు, సముద్రాలు, అనేక రకాలైనటువంటి ప్రాణులు ఉన్నాయి. మనకి అనేక మంది దేవతలున్నారు. అనేక మంది దేవతలున్నారు. మనకుండేటువంటి దిక్కులు అంటే తూర్పు, తూర్పు నుంచి మొదలుపెడితే తూర్పు, తూర్పు, దక్షిణం, పడమర, ఉత్తరం, అలాగే ఈశాన్యం, ఆగ్నేయం, నైరుతి, మళ్ళీ నైరుతి అండ్ వాయువ్యం. వీటన్నిటికి కూడా అష్టదిక్కులంటాం. ఈ అష్టదిక్కులకి మళ్ళీ వాళ్ళకి పాలకులు. మళ్ళీ ఆహ్, పంచభూతాలు వాళ్ళకి పాలకులు. ఇలా వీళ్ళందరూ ఏం చేస్తుంటారనమాట మనల్ని రక్షిస్తూ ఉంటారనమాట. భూమి మీద ఉండేటువంటి ప్రాణికోటినందరిని అంటే లోకాల్లో ఉండేటువంటి ప్రాణికోటినందరిని వీళ్ళందరి పరిపాలన వాడికేం కావాలి అవన్నీ కూడా ఇస్తూ ఉంటారనమాట. కనుక వాళ్ళని లోకపాలకులు అంటారనమాట. ఈ లోకపాలకులు వీళ్ళందరికీ కూడా వీళ్ళని సృష్టించింది ఎవరయ్యా అంటే ఆదిపురుషుడైనటువంటి పరమాత్మ స్వరూపుడే. పరమాత్మయే. ఆ పరమాత్మ స్వరూపాన్ని అన్నిటికీ మూల కారణమైనటువంటి వాడు ఆయనే గనుక ఆయన్ని మనం సర్వాది అని చెప్పి మనం చెప్పొచ్చనమాట. ఇదివరకు మనకి ఇంకొకసారి మనం చెప్పుకునేటప్పుడు శతరూప అని చెప్పి మనం చెప్పుకున్నాం. అంటే ఎట్లాగంటే పరమేశ్వరుడు అనేక రకాలను సృష్టించాడు. ముందుగా ఒక పురుష రూపమే ఉండేది. దాని తర్వాత ఒక స్త్రీ రూపాన్ని కావాలన్నారు.
ఆ స్త్రీ రూపం ఉద్భవించింది. వాడిద్దరిని ఆ పురుషుడే పరమాత్మ. అటువంటి అటువంటి వాడిని ఆయనే పరమాత్మ. ఆయనేం చేశాడంటే ఫస్ట్‌గా మనం పుట్టించినటువంటి వాడు మనువు అనేటువంటి పురుషుడిని సృష్టించాడు. ఆ తర్వాత ఇంకొక స్త్రీని కూడా సృష్టించాడు. అక్కడి నుంచే యోని లోకాలు అంటే యోనియుద్భవ లోకం మొదలైంది అని చెప్పి మనం చదువుకున్నాం. ఇక్కడ మొట్టమొదటి హిందూ ధర్మశాస్త్రం ప్రకారం మొట్టమొదటి పురుషుడు ఎవరయ్యా అంటే మనువు. స్వయంభువ మనుడు అంటారు ఆయన్ని. మొట్టమొదటి స్త్రీ రూపం ఎవరయ్యా అంటే శతరూప అంటారు మొట్టమొదటి స్త్రీని. వీళ్ళ వల్లనే మనకి మన మనకు ప్రపంచంలో ఉండేటువంటి 80,84,00,000 జీవరాశులు కూడా ఉద్భవించాయి అని చెప్పి నేను చెప్తూ ఉంటానన్నమాట. కనుక ఈ విధంగా అన్ని రకాలైనటువంటి భూతాలకు కానీ, అన్ని రకాలైనటువంటి లోకాలకు కానీ, అన్ని రకాలైనటువంటి ఫలాలకి కారణభూతుడైనటువంటి వాడు ఈ శ్రీమన్నారాయణుడు కనుక, ఆ శ్రీమన్నారాయణుడి యొక్క అంటే మనం వలన సిద్ధించినటువంటి ఆయనే అనేక ఫలాలు సిద్ధిస్తున్నాయి కనుక, వీటన్నిటికీ మూల కారణ శక్తి ఆయనే గనుక, ఆయన్ని సర్వాది పిలవటంలో సమంజసంగా ఉంటుంది అని చెప్పి మనం చెప్పుకోవచ్చనమాట. దీనితోటి 99 నామాలు పూర్తయ్యాయి. ఒక్క నామం చూద్దాం. 100వ నామం అచ్యుత అని. అచ్యుత అంటే నాశనము లేనటువంటి వాడు. నాశనము లేనటువంటి వాడు. అంటే ఇప్పుడు కొంతమంది మనుషులుంటారు. ఫ్రెండ్‌షిప్ చేస్తూ ఉంటారు బాగా. కొంతమంది లక్షణం ఎట్లా ఉంటుంది అంటే, ఏ హెల్ప్ అడగకుండా ఉన్నంత కాలం వాళ్ళు ఫ్రెండ్‌షిప్ చేస్తూనే ఉంటారు. ఏదైనా మనం అడిగామనుకో టపక్కన పారిపోతారు. మళ్ళీ కంటికి కనిపించరు. అటువంటి వాళ్ళు ఉంటారు. కొంతమంది నా స్నేహితుడు గనుక నన్ను అడిగాడు గనుక అని చెప్పి వాడిని వాడికి తగినంత విధంగా సహాయపడి, బాధల్లోనూ, వాడి కష్టాల్లోనూ అతను పాలుపంచుకుంటాడు. అంటే ఏదో ఒక విధంగాననమాట. అటువంటి వాళ్ళు ఉంటారు. కొంతమంది వీటికి భయపడి అంటే వీటన్నిటికి బాధపడటం ఇవన్నీ కూడా తను రిస్క్ తీసుకోదలుచుకోకుండా కొంతమంది ముఖం చాటేసేవాళ్ళు కూడా ఉంటారు. ఇక్కడ పరమాత్మ అనేటువంటి ఆయన ఎటువంటి వాడంటే తన భక్తుల కొరకు ఎటువంటి పనైనా చేయగలిగేటటువంటి శక్తి కలిగినటువంటి వాడనమాట. అంటే బాధల్లో ఉన్నా, కష్టాల్లో ఉన్నా, సుఖాల్లో ఉన్నా, ఎటువంటి పరిస్థితుల్లో అయినా గాని తనని శరణు వారిని రక్షించేటువంటి రక్షించేటువంటి వాడని రక్షించే వాళ్ళ కోసం తాను మరుగుపడకుండా అంటే తన నాశనం అంటే అంటే విజిబుల్ అవ్వకుండా ఉండటం అనేటువంటి లక్షణం లేకుండా ఉండేటువంటి వాడు ఎవరయ్యా అంటే పరమాత్మ స్వరూపమైనటువంటి అచ్యుతుడే అని చెప్పి మనం చెప్పవచ్చు. ఉదాహరణకి మనం చెప్పాలి అంటే అంబరీషుడి కథ ఉంది ఒకటి. అది మనకు భాగవతంలో వస్తుంది. ఆయన ఒక రాజు అనమాట ఆయన. ఆయన గొప్ప విష్ణు భక్తుడు. విష్ణు భక్తుడైతే ఎంతటి విష్ణు భక్తుడో ఎంతటి వేదాంగ పండితుడై రాజుగారు ఆయన. రాజుగారి యొక్క లక్షణం ఏంటయ్యా అంటే జనుల్ని జనుల్ని పరిపాలించడం అనేటువంటిది. ఏ కష్టాలు లేకుండా పరిపాలించటం అన్నమాట. ఏ కష్టాలు రాకుండా పరిపాలించడం అనేది అసలే భక్తుడైన. అందుకని చెప్పి ఎక్కువ యాగాలు, యజ్ఞాలు చేసి పరమాత్మ యొక్క రక్షణ పొందుతూ, తాను పొందుతూ జనులు కూడా పరమాత్మ కృపకు పాత్రం చేస్తూ ఉంటాడనమాట. అట్లాంటి ఆయన అనేక రకాలైనటువంటి చాలా సార్లు అష్టవినాయకం కూడా చేశాడు. రకరకాలైనటువంటి యజ్ఞ హోమాదులన్నీ కూడా ఆయన చేశాడన్నమాట. ఆ చేసే పనిలో రాజు పని చేసేటప్పుడు ఏంటంటే కొన్ని మంచిగా ఉంటాయి. ఒక్కొక్కసారి కొంతమందికి చెడు అని అనిపించవచ్చు. తాను మంచి ఆశించి చేసిన కొంతమందికి చెడు అని అనిపించవచ్చు. ఏది ఏమైనా గానీ ఫలితాలు ఆశించకుండా ఇతరులకు మేలు చేయాలి అనేటువంటి సదుద్దేశంతోటి తాను చేస్తున్నాను అని అనుకోకుండా పరమాత్మే నా చేత చేయిస్తున్నాను
అన్న భావంతోటి, అంటే విష్ణుపరణంగా తాను శరణాగతిని పొంది భక్తులు ప్రజల కోసమే రాజ్యపాలన చేయగలిగినటువంటి, రాజ్యపాలన చేసినటువంటి మహాభక్తుడైనటువంటి వాడు అంబరీష్ మహారాజు. అతని దృష్టిలో మట్టి ఎంత, బంగారం కూడా అంతే, అంత విలువైంది. మట్టి ఎంత విలువైందో, బంగారం ఎంత విలువైందో మట్టి కూడా అంతే విలువైంది. అంటే ఆయన సమదృష్టి ఎలాంటిదో మనకు దీనివల్ల అర్థమవుతుంది. అతను దేనికి కూడా తల వంచకుండా, అంటే దేనికి లొంగిపోకుండా, అంటే దేనికి లొంగటం అంటే నా ఉద్దేశంలో తాను ఎక్కువ కామం, అంటే తన యొక్క ఐశ్వర్యాదులకు లొంగకుండా, తాను విష్ణు పరంగానే, అంటే కామక్రోధ మదలో వలన జయించినట్టుగా ఉంచు తాను రాజ్యపాలన సాగిస్తూ విష్ణువుకి శరణాగతిని పొంది ఆ మహాభక్తుడు ఆయన. ఒకరోజు జనరల్గా ఏంటంటే విష్ణు భక్తులకి ఏకాదశి అనేటువంటిది మహా గొప్ప దినం, పర్వదినం వాళ్ళకి. ఆ రోజున ఏకాదశి రోజున ఉపవాసం ఉండి విష్ణుమూర్తిని పూజించి ఆ రోజంతా ఉపవాసం ఉండి మరుసటి తిథి ద్వాదశి తిథి. ఆ ద్వాదశి తిథి వెళ్లకుండా ఏం చేస్తారంటే వాళ్ళు ఆహారం తీసుకుంటారు. ఇంతవరకు కూడా ఏం చేస్తారన్నమాట, వాళ్ళు విష్ణుమూర్తిని అనేక రకాలుగా విష్ణుమూర్తికి అనేక రకాలుగా ఉపచారాలు చేస్తూ విష్ణువు దగ్గర తన యొక్క విష్ణువు పట్ల తన యొక్క భక్తిని చాటుకుంటూ ఉంటారు. ఈయన ప్రతిసారి కూడా అనేక మంది తనే కాకుండా తనతో పాటు అనేక మందిని కూడా భోజన సదుపాయాలు ఏర్పాటు చేసేవాడు అనమాట ద్వాదశి తిథి రోజున. అంటే అన్నసంతర్పణ చేసేవాడు ఆ రోజున చెప్పాలి అంటే. ఒక రోజున అనుకోకుండా ఏం చేశారంటే దుర్వాస మహాముని ఆయన రాజ్యానికి వచ్చాడనమాట. ఆ రోజు ఏకాదశి. ఏకాదశి ఉపవాసం ఉన్నాడు ఆయన. మరుసటి రోజున ద్వాదశి. ఆయన వచ్చింది ద్వాదశి తిథి రోజున వచ్చాడు. ఇప్పుడు ఈయన అసలే ఏకాదశి అంతా ఉపవాసం ఉన్నాడు. దూర్వాస మహాముని వచ్చాడు. ఆయన ఏమన్నారంటే, వచ్చిన ఆయన్ని మన ఇంటికి ఎవరైనా అతిథులు వస్తే ఏమంటే భోజనం చేసి వెళ్ళండి అని చెప్పి మనం అంటాం. అట్లాగే ఈయన కూడా ఆయనకి అతిథి సత్కారాలు అన్నీ చేసి భోజనానికి ఆహ్వానించాడు. భోజనానికి ఆహ్వానించినప్పుడు నేను నదీ తీరానికి వెళ్ళి అక్కడ స్నాన సంధ్యాదులన్నీ కూడా ముగించుకొని నేను వస్తాను, అప్పుడు నేను భోజనం చేస్తానని చెప్పాడు. సరే, ఈయన నదీ తీరానికి వెళ్ళాడు. నదీ తీరానికి వెళ్ళిన ఈయన ఎంతసేపటికి రాడాయి, అక్కడే ఆయన లేట్ అయిందనమాట. ఆయనకు రావటం లేట్ అవుతుంది. ఈ అంబరీషుడికేమో ద్వాదశి తిథి వెళ్ళిపోతా ఉంది. ద్వాదశి తిథి వెళ్ళకుండానే ఆయన భోజనం చేయాలి. అలా భోజనం చేయకపోతే వ్రతభంగం అవుతుంది అని చెప్పి, వ్రతఫలం తనకు దక్కదు అని చెప్పి బాధపడుతున్నాడు. ఆయనలో యాంగ్జైటీ బాగా పెరిగిపోయింది. ఈ సమయంలో ఈయన అతిథిని భోజనానికి పిలిచాడు. ఈ టైంలో అతిథి రాకుండా భోజనం చేయకూడదు. ఏం చేయాలి అనేటువంటిది యాంగ్జైటీలో ఉండిపోతాడు. యాంగ్జైటీలో ఉన్నప్పుడు అప్పుడు ఆయన సభ ఏర్పాటు చేసి ఆ సభలో ఉన్నటువంటి బ్రాహ్మణోత్తముల్ని, శాస్త్రవేత్తల్ని అందరినీ కూడా విచారించి, పెద్దలతో విచారించి, ఈ రోజున ఇట్లా నేను దుర్వాస మహాముని భోజనానికి పిలిచాను, ఆతిథ్యానికి పిలిచాను భోజనానికి, కానీ ఈ లోపేమో ద్వాదశి తిథి వెళ్ళిపోయటానికి సిద్ధంగా ఉంది. నేను ఆ తిథిలోపు, ద్వాదశి తిథి వెళ్ళేలోపు నేను భోజనం చేయకపోతే వ్రతభంగం అవుతుంది కనుక నన్ను ఏం చేయాలి మీరే చెప్పండి అంటారు. అప్పుడు వాళ్ళు చెప్తారు, కాస్త మంచితీర్థం సేవించండి అని చెప్తారు. అంటే మంచినీళ్ళు తాగమని చెప్తారు. మంచినీళ్ళు తాగితే మీ వ్రతభంగము కాదు, ఆయన వచ్చే వరకు మీరు దుర్వాస వచ్చే వరకు మీరు వేచి ఉండొచ్చు అని చెప్పి చెప్తారు. సరే, పెద్దలు తీర్మానించారు కాబట్టి ఆయన కొంచెం మంచి తీర్థం సేవిస్తారు. సేవించి అతిథుల కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు అని. ఈయన సంధ్యావందనం అన్ని స్నానాలన్నీ కూడా ముగించుకొని వచ్చి
వచ్చిన సంగతి అంతా తెలుసుకుంటాడు. ఈయన మంచినీళ్ళు తాగాడు, ద్వాదశ స్థితి వెళ్ళకుండాను అని చెప్పి. నువ్వు నన్ను భోజనానికి పిలిచి, నువ్వు మంచినీళ్ళు నువ్వు అంటే వాళ్ళు ఎట్టా అనుకున్నారంటే, మంచి తీర్థం సేవించటం కూడా భోజనం చేస్తుంటూ సమానం అని చెప్పి భావించారనమాట. నన్ను పిలిచి భోజనానికి పిలిచి, నువ్వు అలా ఎలా చేశావు నువ్వు అని చెప్పి ఆయన మీద కోపగించుకుంటాడనమాట. స్వామి ఇలా ఇలా ద్వాదశ తిథి ఎళ్ళిపోతుందని చెప్పి అన్ని సూత్రాలు విచారించి నేను ఈ విధంగా చేశాను, మంచి తీర్థం సేవించాను అని చెప్పినా కూడా వినకుండా సంభావపూరితంగా నువ్వు ప్రవర్తించావని చెప్పి ఆ దుర్వాస మహాముని ఏం చేశాడంటే తన జడలో నుంచి జుట్టులో నుంచి ఒక జడను తీసి నేల మీద కొడతాడన్నమాట. ఆ నేల మీద వేయగానే దాంట్లో నుంచి ఒక మహాశక్తి పుట్టుకొస్తుంది. దాని పేరు మహాకృత్య. ఆ మహాకృత్య ఉద్భవించి దుర్వాసని అడుగుతుంది. ఇతను నన్ను ఏం చేయమంటారు అని చెప్పి అడుగుతుంది. అతను వస్తాడు, అతనే కదా సృష్టించింది. కనుక అతను అడుగుతున్నాడు, నన్ను ఏం చేయమంటారు అని చెప్పి. చెప్పినప్పుడు చెప్తాడనమాట. నువ్వు అంబరీషుని వెతికి అంబరీషుని కబళించమని చెప్పి చెప్తారు. ఈ శక్తి ఏం చేస్తుందన్నమాట అంబరీషుడికి వెతికి వెళ్ళిపోతూ ఉంటుందన్నమాట. ఇక ఆ టైంలో అంబరీషుడు ఏం చేయాలో తోచలేదు. ఏం చేయాలో తోచకుండా ఆయన ఏం చేశాడంటే, వాళ్ళకి దిక్కు పక్కన వచ్చేస్తోంది. ఆ శక్తిని తనని కబళించడానికి వస్తోంది. ఏం చేయాలో తోచక 2 కళ్ళు మూసుకొని, నీవే తప్ప నిత్యవరగలుగా అని చెప్పి విష్ణుమూర్తిని ప్రార్థించాడు కళ్ళు మూసుకొని. ఆయన మహాదేవా! ఏం చేయాలో నాకు తెలీదు. ఏది మంచో అది నువ్వే నిర్ణయించుకొని ఏం చేయాలంటే అది చేయమని చెప్పాడు సడన్. ఎప్పుడు కూడా అంటే ఇక్కడ మనం గ్రహించాల్సింది ఏది ఉచితమో, నీకేది మంచి అనిపిస్తుందో నేనైతే ఈ పని చేశాను. అది కూడా బ్రాహ్మణోత్తముల్ని విచారించి ఈ పని చేశాను నేను. మంచి సేవించాను. కనుక నేను చేసిన పని మంచో కాదో నువ్వే నిర్ణయించుకో. నువ్వే నిర్ణయించి తగు విధంగా చేయవలసింది తగు విధంగా అది ఏది చేయాలనుకుంటావో నువ్వు అది చేయమని చెప్పి అడుగుతావు. అప్పుడు విష్ణుమూర్తికి భక్తుల్ని రక్షించడానికి రెడీగా ఉంటాడని చెప్పుకున్నాం మన పరమాత్మ. ఎప్పుడైతే తనకి శరణాగతిని పొంది అంబరీషుడు తనని ప్రార్థిస్తున్నాడో, ఆయన ఏం చేశాడంటే తన చక్రాయుధాన్ని ప్రయోగించాడన్నమాట. సుదర్శన చక్రాన్ని ప్రయోగించాడు. ఆ ప్రయోగించి ఆ భక్తుడిని రక్షించాలి. మరి అంబరీషుడిని రక్షించడానికి వచ్చి సో రక్షించాలి ఆ టైంలో. ఒక పక్క ఏమో మహాకృత్య, ఒక పక్కన ఈ సుదర్శనం వచ్చి ఆ మహాకృత్యని సంహరించేస్తుంది. ఇంతటితో వదిలేసిందా? వదలలేదు. దుర్వాసుడు వెంట మొదలుపెట్టిందనమాట. అంటే ఈ దీనికంతటికీ కారణభూతుడు ఎవరయ్యా అంటే దుర్వాసుడే కనుక ఈ స్థితికి ఆ దుర్వాస మహాముని వెంట పడిందనమాట. ఆ దుర్వాస మహాముని ఏం చేశాడు? తనకేం చేయాలో తోచలేదనమాట. తోచకుండా ఇక ఇక్కడ ఆ టైంలో ఎవరు రక్షిస్తారు ఆయన్నక్కడ? ఆ సుదర్శన చక్రం బారి నుంచి రక్షించడం అంటే అంత మాట సామాన్యమైన విషయం కాదు. అందుకని పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయినాడు. ఎక్కడికెళ్ళాడయ్యా అంటే బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళాడు. స్వామి ఇదిగో సత్యలోకానికి పరిగెత్తాడనమాట. ఇదిగో ఈ సుదర్శన చక్రం నన్ను సంహరించబోతోంది. ఏం చేయాలో నాకు తోచట్లేదు. కనుక నీవే రక్షించవయ్యా స్వామి అని చెప్పి ఆయన దగ్గరికెళ్తాను. జరిగిన విషయం తెలుసుకొని బ్రహ్మరక్షకుడు బ్రహ్మదేవుడన్నాడు, శ్రీహరి భక్తుడినే నువ్వు బాధపెట్టావు నువ్వు. కనుక నేను దాని నుంచి సుదర్శన చక్రం బారి నుంచి సుద శ్రీమన్నారాయణుడు ప్రయోగించినటువంటి అస్త్రమైనటువంటి సుదర్శన చక్రం నుంచి రక్షించడం నా వల్ల కాదా అన్నాడు. సరే. మళ్ళీ పరిగెత్తాడు. పరిగెత్తడం మొదలుపెట్టాడు. పరిగెత్తడం మొదలుపెట్టి ఈసారి కైలాసానికెళ్ళాడు. కైలాసానికి వెళ్ళి మహాప్రభు శంకర జరిగింది ఇది అని చెప్పి ఆయన్ని వేడుకుందామని చెప్పి ఆయన దగ్గరికి వెళ్తాడు. ఆయన కాళ్ళ మీద పడతాడు. జరిగిందంతా తెలుసుకొని శంకరుడు ఏమంటాడంటే
ఇది నేను కూడా ఏం చేయలేను. సుదర్శన చక్రం బారి నుంచి నేను నిన్ను కాపాడలేను. వెళ్ళి విష్ణుమూర్తిని శరణాడ అంటాడు ఆయన. ఆయన వెళ్ళి ఏం చేస్తాడు? విష్ణుమూర్తి దగ్గరికి వెళ్తాడు. విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి, మహాప్రభు, వైకుంఠానికి వెళ్ళి, మహాప్రభు, మహావిష్ణుదేవ, నేను నీ భక్తుడైనటువంటి అంబరీషుడికి అపచారం చేశాను. నన్ను నీ అస్త్రమైనటువంటి సుదర్శన చక్రం నుంచి, ఆ బారి నుంచి నన్ను కాపాడవయ్యా అని చెప్పి అనేక విధాలుగా ప్రార్థిస్తాడు. ఆయన అంటాడు, నువ్వు వెళ్ళి నేను నిన్ను రక్షించలేను సుదర్శన చక్రం బారి నుంచి. ఎందుకనయ్యా అంటే, నా భక్తుడైనటువంటి అంబరీషుడిని బాధ పెట్టావు కనుక నువ్వు వెళ్ళి ఆయన దగ్గరికే వెళ్ళు, నువ్వు అంబరీషుడి దగ్గరికి వెళ్ళు, ఆయనే మార్గం చూపిస్తాడు నీకని చెప్పి చెప్తాను. ఈయన ఏం చేస్తాడు? మళ్ళీ అంబరీషుడి దగ్గరకు వచ్చి, అంబరీష, నేను చేసిన పని తప్పు, నన్ను రక్షించవయ్యా అని చెప్పి అంబరీషుడిని శరణు పెడతాడు. ఆ అంబరీషుడు యాక్చువల్గా చెప్పాలి అంటే, ఒక శత్రువుని తన బాధపెట్టి, ఎవరైనా కానీ తన బాధ పెట్టినప్పుడు బాధపడటము, వాళ్ళ మీద కోపం రావటం అనేటువంటిది సహజమైనటువంటి గుణం, మానవుడి యొక్క సహజమైనటువంటి గుణం. కానీ అంబరీషుడు కామక్రోధాన్ని జయించిన వాడు కనుక, ఆయన శ్రీమన్నారాయణుడు భక్తుడు కనుక మళ్ళీ ఆ సుదర్శన చక్రాన్ని వేడుకున్నాడు అనమాట. ఈ చక్రబారి నుంచి ఈ అంబరీషుడి దుర్వాస మహాముని రక్షించి ఆయన తప్పును మన్నించి కాపాడమని చెప్పి సుదర్శన చక్రాన్ని, విష్ణుమూర్తిని కాపాడుకున్నాడు. విష్ణుమూర్తిని ప్రార్థించాడు అనమాట. ఇలా ప్రార్థించినటువంటి విష్ణుమూర్తిని, విష్ణు ప్రార్థించినటువంటి అంబరీషుడిని అప్పుడు ఆ విష్ణుమూర్తి ఆ చక్రాన్ని, సుదర్శన చక్రాన్ని సంహరించుకున్నాడు. ఈ విధంగా మన ఈ కథంతా మనం ఆలోచిస్తే మనం రెండు విషయాలు మనకు అర్థమవుతాయి. పరమాత్మను మనసు కోరికలు అడిగేటప్పుడు, నాయన నాకు ఇది కావాలి అని అడగకుండా, నాకేది మంచిదైతే అదే నువ్వు చేసి పెట్టి దేవుడు అని చెప్పి అడగటం ఒకటి అర్థమవుతుంది మనకి. రెండవది ఏంటంటే, పరమాత్మ భక్తపరాధీనుడు అనేటువంటి మాట కూడా మనకు అర్థమవుతుంది. అంటే భక్తపరాధీనుడు అని నేను ఎందుకు అంటున్నానంటే, స్వయంగా అపచారం చేసినటువంటి దుర్వాసుడు వెళ్ళి భగవంతుడిని కోరినా ఆయన తన భక్తుడి దగ్గరికే పంపించాడు. ఆయన భక్తుడి దగ్గరికి పంపించి మళ్ళీ ఆ భక్తుడు శరణడిగితే, రక్షించమని చెప్పి విష్ణుమూర్తిని అడిగితే ఆయన రక్షించడం అనేటువంటి శరణాగతి పొందటం. అంటే భక్తుని యొక్క శరణాగతి ఏ విధంగా ఉండాలి అనేటువంటిది దీంట్లో మనకి తెలుస్తుందని చెప్తుందన్నమాట. కనుక ఎట్లాంటి క్లిష్ట పరిస్థితుల్లో తన భక్తుడు ఉన్నా కానీ, ఏ కాలంలో అయినా కానీ రక్షించడానికి రెడీగా ఉండేటువంటి భక్తుడు పరమాత్మ ఎవరయ్యా అంటే శ్రీమన్నారాయణుడు అని చెప్పి మనకు అర్థమవుతుంది. ఆయన్ని శరణ వేడినప్పుడు అప్పుడు జరగటమే కాదు, బాధ నుండి కూడా తర్వాత కాలంలో కూడా ఎటువంటి బాధ కలగదు అని చెప్పి మనకి తెలియదు. అంతేకాకుండా విశ్వాధారుడు ఆయనే, విశ్వానికి అతీతమైనటువంటి వాడు ఆయనే, విశ్వమే తానైనటువంటి వాడు ఆయనే, సర్వవ్యాపకుడు అయినటువంటి ఆయనే, విశ్వానికి సర్వ జీవాధారుడు అయినటువంటి ఆయనే, విశ్వానికి పతి ఆయనే, విశ్వానికి ఈశ్వరుడు ఆయనే, సర్వమంగళకరుడు ఆయనే, నాశరహితుడు ఆయనే, విశ్వనారాయణుడు ఆయనే, విశ్వాత్ముడు అయినటువంటి విశ్వాత్ముడు కూడా ఆయనే. అలాంటి పరమాత్మ ఎవరైతే ఉన్నారో ఆయనే శ్రీమన్నారాయణుడు. ఆయన్నే మనం శరణ వేడాలి, ఆయన్నే అచ్యుతుడు అని మనం పిలవటం అనేటువంటిది సమంజసంగా ఉంటుంది అని చెప్పి అవునమాట. ఇంకా అచ్యుత, అచ్యుత అన్నప్పుడు ఉచితములైనటువంటి వాడు అంటే విడిచిపెట్టడం. ఎటువంటి పరిస్థితులు ఇందాకనే మనం చెప్పుకున్నాం, ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా కానీ భక్తుల్ని విడిచిపెట్టేటువంటి వాడు కాదు అనేటువంటి వాడిని మనం అచ్యుతుడు అని మనం అంటున్నాం. అట్లాగే ఆయన్ని మనం ఒక్కసారిని శరణం మహాప్రభు అని అంటే ఆయన్ని మనల్ని సర్వదా సర్వకాలమునందు
మనం రక్షించేటువంటి వాడు ఆయన నేను పరమాత్మ స్వరూపమైనటువంటి శ్రీమన్నారాయణుడు. ఆయనకి దయాదాక్షిణ్యాలు ఎక్కువ పరమాత్మ స్వరూపానికి. కనుక ఈ విషయాన్ని తెలిసినటువంటి మహానుభావులు ఎందరో భక్త శిఖామణులు ఎందరో ఆయన అందుకనే పూర్తిగా సరెండర్ అవుతారు ఆయనకి. ఆయన కరుణ పొందాలి అనేటువంటి ఉద్దేశంతో. త్యాగరాజు రామభక్తుడు స్వతహా. ఆయన త్యాగరాజ కీర్తనలు మనం ఎన్నో చూస్తుంటాం. పట్టి విడువగ రాదు, నా చేయి పట్టి విడువరాదు అని చెప్పి శ్రీరామచంద్రమూర్తిని పదాన్ని పట్టుకొని ప్రార్థించినటువంటి వాడు శ్రీ త్యాగరాజు. అంటే ఆయన ఆ మాట అన్నాడు అంటే పట్టి విడువరాదు. ఆయన చరణాలను పట్టుకుని ఒకసారి మనం ఉంటే ఆయన యొక్క చరణాన్ని ఆశ్రయించడం పొందటం అనేటువంటిది కష్టమైన పని. ఒకసారి నువ్వు పట్టుకున్నటువంటి ఎవరైతే ఉన్నారో, నువ్వు ఎప్పుడైతే పట్టుకుంటావో ఆయన పాదాన్ని, ఆయన నీ చెయ్యని ఇప్పుడు కూడా విడవచ్చు అని చెప్పి చెప్తుంటాడు. ఇలా శ్రీమన్నారాయణుడి యొక్క కరుణా కటాక్షాలని మనకు చెప్తూ అటు కలిగినటువంటి ఆయనే మనకి ఆయన కరుణా కటాక్షాలను మన మీద ప్రసరించేటువంటి పరమాత్మ స్వరూపుడు ఎవరైతే ఉన్నారో ఆయనే అచ్యుతుడు అని మనం పిలవచ్చు అని చెప్పి మనకి ఈ నామం ద్వారా మనకు తెలుస్తుంది. ఈ నామంతో మనకి విష్ణు సహస్రనామాల్లో మొట్టమొదటి 100 నామాలకి మనం చదువుకున్నామని అర్థమవుతుంది అనమాట. ఇక 101వ నామం నుంచి ఉషాకపిహి అనేటువంటి నామం నుంచి నెక్స్ట్ క్లాస్లో మనం చదువుకున్నాం. ఇప్పుడు ఈ 100 నామాలు మనం చదువుకున్నాము. ఈ సందర్భంగా మీకు ఈ నామాల్లో కానీ ఎక్కడైనా కానీ ఏదైనా తెలుసుకోవాలంటే మీరు అడగచ్చు. సార్ చెప్పండి. చిన్న విషయం సార్, అంటే మామూలు జనరల్ చెప్పండి సార్. నా మాట సార్, నా మాట వినిపిస్తుందండి? వినిపిస్తుంది, చెప్పండి. అదే నిన్న పుస్తక వితరణ చాలా బాగా జరిగింది. అది మన మెంబర్స్ అందరికీ ఒకసారి చెప్దామని నా ఉద్దేశం. అలాగే నిన్న చెప్తున్నాను దాని గురించి ఒక నిమిషం. చెప్పండి సార్. నేను ఒక్క నిమిషం చెప్పేసిన తర్వాత మీరు చెప్తారండి. అలాగే రికార్డింగ్ ఆపేస్తానండి, ఆపేసిన తర్వాత చెప్తారు. ఆపేసిన తర్వాత చెప్పండి.